యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో వందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు మాట్లాడడానికి, వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయా స్థలాల్లో ఉన్నటువంటి మనమందరం కూడా క్రీస్తునందున్నటువంటి రక్షణ పొందినటువంటి వారు. సంఘము అనగానే రక్షణ పొందినటువంటి వారు. అయితే రక్షణ పొందినటువంటి మనము దేవుడు ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడు అనేటువంటి ఉద్దేశాన్ని ఆలోచన చేయాలి. ఈనాడు చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంటే సువార్త ప్రకటిస్తుంటే చాలామంది ఆ రక్షణ సువార్తను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అలాగనే బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చినటువంటి వారు కూడా ఇక రక్షణ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ సమయంలో మనం నేర్చుకునేటువంటి వాక్య భాగం రక్షణ ఎందుకు అనేటువంటిది ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అనే మాట ఉంది. అంటే బాప్తిసం అనేటువంటి దేని కొరకంటే రక్షణ కొరకు. యేసుక్రీస్తు వారిని నమ్మి అనగా ఆయన గూర్చినటువంటి సువార్తను నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారు రక్షింపబడతారు అనేటువంటి విషయాన్ని చెప్పబడుతుంది. అయితే ఈ సమయంలో ఈ వచ్చిన భాగాన్ని మనము ఆధారం చేసుకుని కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. రక్షణ ఎందుకు, రక్షణ ఎవరికి అనే విషయాన్ని గమనించాలి. రక్షణ ఎవరికంటే మానవులకే రక్షణ దేవుడు ఏర్పాటు చేశాడు. జంతువుల కొరకు రక్షణ ఏర్పాటు చేయలేదు, పశువుల కొరకు రక్షణ ఏర్పాటు చేయలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల కొరకు దేవుడు రక్షణ ఏర్పాటు చేయలేదు. రక్షణ అనేటువంటిది కేవలము తన స్వరూపమందు తన పోలుకు చెప్పిన చేయబడినటువంటి మానవుల కొరకు దేవుడు ఆలోచన చేశాడు. గత కాలాల్లో మానవుడు తన ఆలోచన బట్టి జీవిస్తూ ఉన్నాడు. అయితే అవి దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక సందర్భంలో గత కాలంలో దేవుడు మానవుల్ని వారి మార్గములందు నడవనిచ్చాడు. కానీ పౌలు ద్వారా ఒక విషయాన్ని దేవుడు వ్రాయించారు. ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు వెళ్ళినప్పుడు ఏథెన్స్ వారు అతి దేవతాభక్తి కలిగినటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు వారు. అయితే వారి మధ్య ఆయన నిలబడి అనేకమైన సంగతులు బోధించారు. ఆకాశాన్ని భూమికి ప్రభు అయినటువంటి యెహోవా ఉన్నాడు, ఆయన ద్వారా ఈ సమస్తము నడిపించబడుతున్నది. ఆయన ఒక మానవు నుండి అనగా ఆదాము నుండి సమస్త మానవుల్ని ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆయన ఆదాము నుండి అనేక మానవుల్ని కలగజేశాడు. ఎందుకొరకంటే భూమి మీద ఉన్నటువంటి మానవుడు తాను సృష్టించినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మానవుణ్ణి సృజించారు అని చెప్తూ ఆఖరిగా పౌలు గారు కొన్ని విషయాలు వాళ్ళకి ముగింపులో మాట్లాడారు. అపోస్తుల కార్యములు 17:30 భాగంలో ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. రక్షణ ఎవరికి? మనుషులకి. మారు మనసు పొందవలనని. మారు మనసు దేని కొరకు? రక్షణ కొరకు. ఒక వ్యక్తి రక్షణలోకి రావాలంటే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. సువార్తను వినాలి. సువార్త అనగా యేసు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థాన సంబంధమైన విషయాలు వినాలి.
ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి మరణించారు, ఆయన మరలా సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ మరణ సమాధి పునరుత్థాన సంబంధమైన సంగతుల్ని ప్రభువుని గూర్చి విని వారు విశ్వసించాలి, వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి. అంటే ఉన్నటువంటి మనసు యొక్క స్థితిని అంతవరకు మనము లోకాన్ని బట్టి, లోక ఆలోచనలు బట్టి జీవించి ఉన్నాం. కనుక మనసును మార్చుకుని యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించి పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందాలి. అప్పుడు రక్షణలోకి వస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, రక్షణ ఎవరికంటే మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే మానవుడు దేవుని యొక్క జీవాత్మను కలిగి ఉన్నాడు. మానవుడు రెండు భాగములు, ఒకటి శరీరము, మరొకటి ఆత్మ. శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ దేవుడు ఇచ్చాడు. ఆత్మకు చావు లేదు కనుక ఆత్మ నిత్యము జీవిస్తూ ఉంటుంది. అది దేవుని దగ్గరైనా జీవించాలి, లేదా నరకములైనా అలా బాధపడుతూ ఉండాలి. కనుక ఇటువంటి స్థితి నుండి మానవాళికి దేవుడు ఆత్మరక్షణ కొరకు దేవుడు ఈ రక్షణ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. కనుక రక్షణ ఎవరికంటే మనుషులకి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక రక్షణ పొందవలసిన వాడు మానవుడే. కాబట్టి సువార్త ప్రకటించవలసింది మానవులకే. ఈ మధ్యకాలంలో సువార్త ప్రకటిస్తూ ఒక ఆయన చేస్తున్నాడు, చెట్లకి సువార్త చెప్తున్నాడు. చెట్లకి సువార్త చెప్పడం ఏంటంటే సమస్త సృష్టికి, సర్వ సృష్టికి సువార్త చెప్పమని ఉంది కదా అంటున్నాడు. సర్వ సృష్టి అంటే మానవుడు. ఈ సృష్టిలో శ్రేష్టమైనటువంటి వాడు మానవుడు. శ్రేష్టమైన వాడుగా మానవుని దేవుడు నియమించాడు. ఆ శ్రేష్టమైన మానవ జీవితంలో రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రక్షణ ఎవరికంటే మానవుడికి రక్షణ అవసరం. రక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శరీర సంబంధమైన రక్షణ. ఈ శరీర సంబంధమైన రక్షణ గురించి మానవుడు చాలా ఆలోచన చేస్తూ ఉంటాడు. తన శరీరానికి ఏం కావాలో, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో, శరీరం ఎలా భద్రపరుచుకోవాలో మానవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. మనము దైవ గ్రంథంలో చూసినప్పుడు యోబు గారిని గురించి అపవాది దేవునితో వాదిస్తున్నటువంటి ఒక సందర్భంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవాది మాట్లాడుతుంది దేవునితో, అంటే మానవుడు తన శరీరము కొరకు ఏం చేస్తాడనే విషయాన్ని చెప్తూ ఉంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచన భాగంలో ఈ మాట మనం చదువుతాం. మొదటి వచనాల్లో, మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే యోబు గారికి ఉన్నటువంటి ఆస్తులు, సర్వ సంపదలు కోల్పోతాడు. బిడ్డలు కూడా చనిపోయారు. అంత మాత్రమే కాకుండా అపవాది ఏమంటుందంటే ఇంకా నీ పట్ల భక్తి కలిగి ఉన్నాడు, ఒక్కసారి మరలా అతన్ని శరీరాన్ని బాధ పెడితే, తన శరీరాన్ని బాధ పెడితే ఖచ్చితంగా నేను దూషిస్తాడు అన్నప్పుడు దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చినప్పుడు అపవాది దేవునితో ఒక సంగతి చెప్తుంది. ఏమనంటే 4వ వచనం భాగం, అపవాది అంటుంది, చర్మము కాపాడుకున్నట్టుకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకే తన కలిగినది యావత్తు నరుడిచ్చును కదా. తన శరీరాన్ని కాపాడుకోవటానికి, అయ్యా నువ్వు చనిపోతున్నావంటే ఆ మరణం లేకుండా, శరీర మరణం లేకుండా ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి మానవుడు తనకున్నదంతా కూడా ఇచ్చేస్తాడంట. మనం కూడా చూస్తూ ఉంటాం ప్రభునందు ప్రియులారా. డాక్టర్లు చెప్తారు ఇంకా ఇన్ని లక్షలు అవుద్ది అతడు బ్రతకాలంటే, ఆపరేషన్ చేయాలంటే, కానీ వాళ్ళు సామర్థ్యానికి మించి చాలా ప్రయాసపడతారు. వారికి ఉన్నటువంటిదంతా కాకుండా ఇంకా అనేక విధాలుగా అప్పులు చేసి ఏమైనా కూడా ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రభునందు ప్రియులరా. అంటే ఇక్కడ శరీర సంబంధమైనటువంటి బ్రతుకు కొరకు, శరీర సంబంధమైన రక్షణ కొరకు మానవుడు తనకు ఉన్నదంతా కూడా ఇచ్చేసి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా. అంటే మానవుడు శరీర విషయంలో చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ప్రభునందు ప్రియులారా, ఈ శరీరాన్ని బ్రతికించి నడిపిస్తున్నటువంటి ఆత్మను గూర్చి మానవుడు ఆలోచన చేయట్లే. కాబట్టి ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరములో ఆత్మ ఉన్నంత వరకే నీ శరీరానికి విలువ. ఎప్పుడైతే ఆత్మ శరీరంలో నిలిపోయిందో నువ్వు మరణించినట్లుగా మానవులు గుర్తిస్తారు, మానవులు నీకు దూరంగా ఉంటారు. ఈ శరీరానికి విలువ పోతుంది.
కనుక మనము ఆలోచన చేస్తున్నాం, రక్షణ దేని కొరకంటే ప్రాముఖ్యంగా ఆత్మరక్షణ కొరకు. దేవుడు రక్షణ అనేటువంటి దేనికి ఏర్పాటు చేశాడంటే నీలో నాలో ఉన్నటువంటి ఆత్మరక్షణ పొందాలి. బాప్తిసం దేని కొరకు? శరీర సంబంధమైనటువంటి భద్రత కొరకు కాదు, నీ శరీరాన్ని కాపాడుకున్నట్టు కొరకు కాదు, నీ ఆత్మను రక్షించుకున్నట్టుకు రక్షణ అవసరం. అందుకని నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుచున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. రక్షణ ఎవరికంటే మానవులకి. రక్షణ దేనికంటే ఆత్మ, ఈ శరీరాన్ని బ్రతికింపజేస్తున్నటువంటి ఆత్మ. మానవుడు పాపంలో పడ్డాడు. ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుడిచ్చేటువంటి మహిమను కోల్పోయారు. కనుక తిరిగి మానవుడు ఆ పాపంలోంచి విమోచించబడి దేవుని మహిమ కొరకు జీవిస్తూ దేవుని మహిమలో మానవుడు ఉండాలని దేవునికి ఉద్దేశం. కనుక దాని కొరకు దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాసినటువంటి పత్రికలు ఈ మాటని తెలియజేస్తారు. కనుక ప్రభునందు నా ప్రియ సోదరి సహోదరులారా, రక్షణ గురించి మీరు ఎలాగ ఆలోచన చేస్తున్నారు? అసలే నమ్మనటువంటి వాళ్ళు రక్షణ యొక్క ఉద్దేశాన్ని గుర్తించాలి. నమ్మినటువంటి వారు రక్షణ కొనసాగించుకున్నట్టు చాలా ప్రయత్నం చేయాలి. కనుక ఈ సమయంలో మనము రక్షణ ఎందుకు అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తున్నాం. రక్షణ మానవుడికని, మానవునికి ఆత్మ రక్షణ కొరకు బాప్తిసం పొందాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ రక్షణ మనకు అందించడానికి దేవుడు తన సంకల్పంలో యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు ఆత్మస్వరూపి, దేవునితో సమానమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు. ఆయన ఈ లోకానికి పంపించి ఆయనకి శరీరం అమర్చి ఆ శరీరం మీద సర్వమానవాళ యొక్క పాపములు మోపారు. ఆయన ఆ పాపములకు శిక్ష క్రీస్తు ప్రభువారు సిలువలో పొందారు. అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా ఈ సంగతిలో దేవుడు చక్కగా వ్రాయించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు. దేవుని కృప వలన ఆయన అనగా యేసుక్రీస్తు వారు ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు ఆయన్ని పంపించి ఆయన ఏం చేశాడు దేవుడు? ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడు, ప్రభునందు ప్రియులారా, ఆయనను నలగగొట్టుటకు దేవునికి ఇష్టమైందంటండి. యేసుక్రీస్తు వారు ఈ రక్షణ ఏదో ఈజీగా రాలేదండి, తేలిగ్గా రాలేదు. అందుకే బైబిల్ తెలియజేస్తున్నది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? కాబట్టి రక్షణని బాప్తిసం పొందిన వాళ్ళు రక్షణలోకి వచ్చారు, వారు నిర్లక్ష్యం చేయకూడదు. అసలు బాప్తిసం పొందిన వాళ్ళు రక్షణ కూర్చున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ రక్షణలోకి రావాలి. కనుక ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, నాయన యేసు ప్రభువారిని దేవుడు నీ పాపము కొరకు, నా పాపము కొరకు, నీ ఆత్మ నా ఆత్మ రక్షణ కొరకు ఆయన్ని దేవుడు ఏం చేశాడు? అనేకుల కొరకు ఆయన మరణము అనిపించినట్లు దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, అనేకులైన కుమారులకు మహిమ తెచ్చుకోవడానికి, మహిమను పోగొట్టుకున్నారు వాళ్ళు, ఆ మహిమను తెచ్చుటకు వారి రక్షణకర్తను అనగా యేసుక్రీస్తు వారిని శ్రమల ద్వారా దేవుడు సంపూర్ణిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, రక్షణ కూర్చున్నటువంటి విషయాలు మీకు నేను ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. రక్షణ ఎవరికంటే మనుషులకి. రక్షణ దేనికంటే మానవుని యొక్క ఆత్మకి. ఈ రక్షణ కొరకు
మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎన్ని శ్రమలు పొందారో, ఎన్ని హేళన చేయబడ్డారో, ఎన్ని హింసలు పొందారో. ఆయన కలువరిలో సిలువేసినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆయన 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళు మేకులు కొట్టబడ్డాయి, ప్రక్కలో బల్లి పోటు పొడబడింది, ముండ్ల కిరీటం మళ్ళీ నెత్తి మీద పెట్టి దాన్ని కొట్టారు, అపహసించారు, యాలన చేస్తారు, దూషించారు, ఎన్నో శ్రమలు ఆయన పెట్టారు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందినటువంటి మీరు ఆలోచన చేయండి. రక్షణ మీకు తేలిగ్గా రాలే. రక్షణకర్త అయినటువంటి యేసుప్రభువు ఎన్నో శ్రమలు అనిపిస్తేనే ఈ రక్షణ అనేటువంటిది మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఇంత గొప్ప రక్షణను ఒకవేళ నీవు నేను నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉన్నామేమో. అలాగా సువార్త వింటున్నటువంటి వాళ్ళు ఏదో చెప్తారులే, వాళ్ళు అలాగే చెప్తారులే, ఇది ఒక మతం అని ఒకవేళ ఆలోచన చేస్తున్నారేమో. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరుడు, ఈ వాక్య పరిచయంలో పాల్పొందుతున్నటువంటి మీరు ఆలోచన చేయండి. రక్షణ గూర్చినటువంటి సంగతులు గమనించండి. రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటి. రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే అవకాశం లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష, ఆ శిక్ష నరకములో ఉంటుంది. కనుక రక్షణ ఎందుకనేటువంటి ప్రశ్న వేసుకుని మనము కొన్ని సంగతులను గ్రంథము నుండి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రక్షణ అనేటువంటిది ఏదో యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏర్పాటైనటువంటిది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మానవాళికి రక్షణ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. దేవుని ఎదుట మానవుడు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూసినట్లయితే, క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి? అక్కడ రక్షణ ద్వారా నిన్ను నన్ను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. పరిశుద్ధుడనగా పాపము లేనివాడు, నిర్దోషి అనగా పాపము చేయనివాడు. మానవుడు పాపము లేనివాడా? మానవుడు పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నాడు. కనుక మరి ఎలాగా మానవుడు పరిశుద్ధుడయ్యాడు? రక్షణ ద్వారా. క్రీస్తును, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తుని దేవుడు సిలువకు అప్పగించి ఆయన పెట్టినటువంటి శ్రమలు, ఆయన పొందినటువంటి ఆ గాయాలు నీ నా ఆత్మకు రక్షణ తీసుకొచ్చింది. కనుక మనము బాప్తిసం పొందుడు ద్వారా రక్షణలోకి వస్తున్నాం. వచ్చినటువంటి మనము ఈ రక్షణ దేవుడు ఎందుకు ఇచ్చాడనేటువంటిది ఆలోచన చేసి ఆ రక్షణ మనము కాపాడుకోవలసినటువంటి వారుగా ఉన్నామనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. కనుక రక్షణ ద్వారా దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధులు పాపము లేనివారు, అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. మరి నిర్దోషులు పాపము చేయకుండా దేవుని వాక్యాన్ని బట్టి తన జీవితాల్ని సరిదిద్దుకుని కొనసాగించుకునేటువంటి వారు. కాబట్టి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఈ రక్షణ గూర్చినటువంటి సంకల్పంను దేవుడు ఏర్పాటు చేశాడు. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచన భాగంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను. యేసుప్రభువారు ఈ రక్షణ మానవాళికి ఇవ్వడం కొరకు ఎప్పుడు నియమించబడ్డారు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, కనుక రక్షణ గూర్చినటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో రక్షణ ఎందుకు మీకు చాలా వివరంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అన్నాం. అసలు రక్షణ అంటే ఎవరికి అని చూసాం. మానవాళికి దేవుడు ఏర్పాటు చేశాడు. రక్షణ దేనికి? శరీరానికి కాదు. రక్షణ నీ శరీరాన్ని బ్రతికిస్తున్నటువంటి ఆత్మకు రక్షణ. మరి ఆ రక్షణ కొరకు దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఈ ప్లాన్ అంతా కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ప్లాన్ జరిగింది. దాన్ని దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభుని ఈ లోకానికి పంపించి ఏర్పాటు చెప్పిన ఆయన ద్వారా మానవాళికి రక్షణ కొరకు క్రీస్తు ప్రభువారిని మన పాపాల నిమిత్తం సిలువకు అప్పగించి సిలువలో అనేకమైన గాయాలు పొంది ఆయన సిలువ బలియాగము ద్వారా, ఆయన మరణ సమాధి పునరుత్థానం ద్వారా మరల మానవాళికి రక్షణ అనేటువంటిది అనుగ్రహించాడు.
ఈ రక్షణ ఎలాగ మానవాళికి అందించబడుతుందంటే సువార్త ద్వారా, అనగా క్రీస్తును గూర్చినటువంటి బోధ ద్వారా. బైబిల్ తెలియజేస్తున్నది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచన భాగంలో మరి 3-4 వచనాలు కలిసి ఉంటున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై. రక్షణ ఎలా ప్రారంభమైంది? ప్రభు బోధ ద్వారా. ఈనాడు ఒక వ్యక్తి రక్షణలోకి రావాలంటే క్రీస్తును గూర్చినటువంటి బోధ, క్రీస్తు బోధ కావాలి. ఈనాడు రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి. ఎవరిని కూర్చునో సాక్ష్యం విని రక్షణ పొందలే, లేదా నీ ఆరోగ్యం కొరకు బాప్తిసం పొందితే రక్షణ రాదు, లేదా నీ యొక్క గర్భఫలము కొరకు నువ్వు బాప్తిసం పొందితే రక్షణ రాదు, లేదా నీ కుమారుడు లేదా కుమార్తె యొక్క వివాహాల కొరకు బాప్తిసాలు పొందితే రక్షణ రాదు. రక్షణ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక రక్షణ అనేటువంటిది మీరు ఆలోచన చేయండి, క్రీస్తు బోధ. అందుకే బైబిల్ తెలియజేస్తున్నది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. క్రీస్తును గూర్చినటువంటి ఆ సువార్తను వినడం ద్వారా మనం విని విశ్వసించి మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించి పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందుడు ద్వారా రక్షణలోకి వస్తున్నాం. అంటే నా ఆత్మ రక్షణ కొరకు మనం బాప్తిసము పొందుతున్నాం. పొందినటువంటి మనము ఈ దేవుడి రక్షణ ఎందుకు ఇచ్చాడు అనే ఉద్దేశాన్ని మనం ఎరగకుండగా రక్షణ నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. అయితే రక్షణ ఎందుకు ఇచ్చాడు ప్రభునందు ప్రియులారా? బైబిల్లో చాలా సంగతులు దేవుడు వ్రాయించాడు. ఈ సమయంలో నాకున్నటువంటి అవకాశమును బట్టి, సమయమును బట్టి 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రక్షణ ఎందుకు అనే విషయాన్ని మనము గమనిద్దాం. బైబిల్ తెలియజేస్తున్నది రక్షణ ఎందుకంటే, మొదటి మాట దేవుని మహిమ కొరకు. మానవుడు దేవుని మహిమ కొరకు జీవించడానికి రక్షణ ఇవ్వబడింది. అందుకని రక్షణ పొందినటువంటి బిడ్డల్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచన భాగంలో ఇలాగా చెప్పబడుతున్నది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఏంటి విలువ? క్రీస్తు రక్తము. అది వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులతో సమానమైనది కాదు. అమూల్యమైనటువంటి రక్తము, క్రీస్తు రక్తముతో మీరు విమోచించబడ్డారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. రక్షణ ఎందుకు ఇచ్చాడంటే మీ దేహాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అంటే నీ దేహము దేవుని మహిమ కొరకు ఉపయోగించబడాలి. ఈనాడు బాప్తిసం పొందిన తర్వాత మరలా ఏం మాట్లాడుతున్నారంటే మా ఇష్టం అంటూ ఉన్నారు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ పాపాన్ని కడిగి ఆ కడగటానికి ఆయన అమూల్యమైన రక్తము అనగా క్రయధనాన్ని ఇచ్చాడు. ఆయన క్రీస్తు రక్తం అనేటువంటి క్రయధనం ఇచ్చి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. దాని అర్థం ఏంటంటే మనము అమ్మబడ్డాం ఆయనకి. ఎవరికి? ప్రభువుకి అమ్మబడ్డాం. దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. క్రీస్తు రక్తముతో మనం కొనబడ్డాం. కనుక ఇప్పుడు మన దేహాలు లేదా మన జీవితాలు దేవుని మహిమ కొరకు ఉండాలి. ఇక నేను అనడానికి క్రైస్తవుడికి అవకాశం లేదు. కానీ సత్యాన్ని గుర్తించట్లే. నువ్వు గుర్తించలేదంటే రక్షణ ఎందుకో నీకు అర్థం కాలే. దేవుడు రక్షణ ఎందుకు ఇచ్చాడు? ఇక రక్షణ పొందిన అనగా బాప్తిసం పొందిన తర్వాత రక్షణలోకి వచ్చినటువంటి నేను ఇంకా నా ఇష్టం అనడానికి లేదు. సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారే ఈ భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో అనగా శరీరంతో ఉన్నటువంటి బిడ్డలు ఎలాంటి మాదిరి కలిగి ఉండాలో ఆయన జీవితం మనకు తెలియజేస్తున్నది. ఒక సందర్భంలో ఆయన శిలువ మరణానికి వెళ్ళడానికి ముందుగా
ఆయన ప్రార్థించినటువంటి సమయంలో ఒక మాట మాట్లాడారు. ఏమనంటే, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని మాట్లాడారు. అంటే సాక్షాత్తు దేవుని సమాన స్థితి కలిగినటువంటి ప్రభువారు కూడా శరీరంతో ఉన్నటువంటి దినాల్లో ఆయన ఏమంటున్నాడంటే, నా ఇష్టము కాదు నాయన, నీ ఇష్టమే అంటున్నాడు. కానీ బాప్తిసం పొందినట్టు నీవు నేను నా ఇష్టం అంటున్నాం. అంటే రక్షణ ఎందుకో నీకు అర్థం కావట్లే. రక్షణ పొందిన తర్వాత అనగా క్రీస్తు ఆయన విలువైనటువంటి రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు. కొన్న తర్వాత ఇంకా నేను అనుటకు మనకు అవకాశం లేదు. మనం ఆయనకి దాసులు మన బైబిల్ తెలియజేస్తున్నది. నిన్ను కుమారులుగా కుమార్తెలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఆయనకి దాసుడిగానే ఉండాలి తప్ప నీవు దేవుని ఎదిరించి మాట్లాడడానికి, దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి, దేవునికి వ్యతిరేకంగా బోధించడానికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి నీకు నాకు అవకాశం లేదు. ఒకవేళ అలా మాట్లాడుతుంటే, అలా జీవిస్తుంటే అసలు రక్షణ ఎందుకు నీకు అర్థం కాలే. రక్షణ దేని కొరకు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. ఇక నీ జీవితం ఎలాగుండాలంటే నీ గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు, దేవుణ్ణి నీ జీవితము ద్వారా, నీ శరీరము ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి అనే సత్యాన్ని మనం గుర్తించాలి. కనుక ప్రభునందు ప్రియులారా, రక్షణ దేని కొరకంటే మొదటి మాట మనం చూస్తూ ఉన్నాం, దేవుని మహిమ కొరకు. మరి ఎలాగా దేవుణ్ణి మనము మహిమపరచగలుగుతాము? ఆలోచన చేయాలి. ఎలా మహిమపరచాలి? 7 సంగతులు ఆలోచన చేద్దాం. మొదటి మాట, ఆరాధన జీవితము ద్వారా. దేవుని ఎలా మహిమపరచాలి? ఆరాధన జీవితము ద్వారా. లూకాసు వార్త 1వ అధ్యాయము మరి 67 నుంచి 75 వచనాల్లో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. జకరియా, ఈయన పాత నిబంధన భక్తుడు, ఈయన యాజకుడు, దేవుని సన్నిధిని యాజకత్వం చేస్తున్నాడు. వాడు ఈయనకి దర్శనం కలిగింది. దేవుడు వాగ్దానం చేశాడు, కుమారుని పుడతావరని. ఆయన బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను వాగ్దానం నమ్మనందున ఆయన మోగవాడిగా ఉన్నాడు. కుమారుడు పుట్టిన తర్వాత అతని పేరు యోహాను రాసిన తర్వాత మరలా జకరియా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంలో జకరియా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆయన మాట్లాడుతున్న ఒక మాటలో ప్రాముఖ్యమైన మాట చూద్దాం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించును, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలగజేసును. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతుల నుండి రక్షించి రక్షణ కలగజేసును. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకును, మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసును. ప్రభునందు ప్రియులారా, జకరియా ద్వారా జకరియాకి బాప్తిస్మిచ్చి యోహాను అనుగ్రహించబడ్డాడు. 6 నెలల ముందు ఈ సందర్భం. ఇప్పుడు యేసు ప్రభువారి లోకానికి రావడానికి ముందు 6 నెలల ముందు జరిగిన సందర్భం. జకరియా పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తూ ఉన్నాడు, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగదు. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము. దావీదు వంశమందు ఎవరు పుట్టారు? యేసు ప్రభువారు. ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసు ప్రవచిస్తున్నాడు. ఈయన యేసు ప్రభువారిని గూర్చి, ఆయన ద్వారా మానవాళికి ఇవ్వబోతున్న రక్షణ గూర్చి, ఈ రక్షణ ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటిది జకరియా తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది జకరియా గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆయన గురించి చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా చనిపోతే అక్కడ కూడా మాట్లాడుతుంటారు కొంతమంది మత్స్యాకుల వారు. ఏమని?
జకర్యా తన ఇంటికి వెళ్ళాడంటే ఈ చనిపోయిన వ్యక్తిని చూపించి తన ఇంటికి వెళ్ళాడని బోధిస్తూ ఉంటారు. కానీ జకర్యా ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఏంటి? రక్షణ గూర్చి అంత ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు ఆయన. దావీదు వంశమందు యేసు ప్రభుని పుట్టించాడు ఈ లోకానికి. ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి. యేసు అనగా రక్షకుడు, తన ప్రజల నుండి వారి పాపములను రక్షించడానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడని బైబిల్ ఎన్నో విషయాలు మనం చూస్తాం. కనుక ఈ సమయంలో మనము ప్రాముఖ్యమైన మాట రక్షణ ఎందుకంటే మొదటి మాట గమనిస్తున్నాము, దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు ఎలాగంటే ఆరాధన ద్వారా దేవుని మహిమపరచాలి. అంటే రక్షణ పొందిన వాళ్ళు ఆరాధన చేయాలి. మీరు పాత నిబంధనలు కూడా గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషేను బట్టి ఎర్ర సముద్రంలో వాళ్ళకి ఏమిచ్చాడు? బాప్తిస్మం ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు గమనిస్తే అక్కడ దేవుడు వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. అంటే పాత నిబంధనలు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళకి బాప్తిస్మం అవసరం. వాళ్ళని విడిపించిందే దేవుణ్ణి ఆరాధించుట కొరకు. ఐగుప్తుని ఎందుకు తీసుకొచ్చాడంటే వాగ్దాన దేశంలో ఏం చేయాలి? దేశంలోకి వచ్చి తిని త్రాగడానికి వాళ్ళు ఆ దేశంలో దేవుని మహింపరచాలి, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని అక్కడ రక్షణ ఇచ్చాడు వాళ్ళకి. అలాగే క్రొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తులో నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షించాడంటే నీ శరీరము ద్వారా నా శరీరము ద్వారా దేవుడు మహింపరచబడాలి. ఎలా మహింపరచబడతాడంటే మొదటి మాట దేవునిని ఆరాధించడం ద్వారా. జకర్యా ముందుగానే ఈ సంగతిని ప్రవచించాడు. అందుకు ఆయన చెప్తున్నాడు, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనగా ఆరాధింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేశాడు. దేవుడు ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉండాలి. దేవుడు మహింపరచబడాలంటే నీ దేహాలతో దేవుని మహింపరచాలి. నీ దేహాన్ని మొదటిగా ఆరాధన కొరకు ఇవ్వాలి. దేవుణ్ణి ఆరాధించడానికి నీ దేహాలు ఇవ్వాలి. అనగా ఆదివారము సంఘ కూడికలో నీ దేహాలు ఉండాలి. అంటే నువ్వు ఉండాలి అక్కడ. మరి ఆరాధన నిర్లక్ష్యం చేసావంటే నీకేం అర్థం కాలేదని అర్థం, రక్షణ అర్థం కాలేదు. రక్షణ ఎందుకు ఇచ్చాడు? దేవుని మహిమ కొరకు ఇచ్చాడు. దేవుని ఎలా మహిమపరచగలుగుతాం? ఆరాధన చేయటం ద్వారా. కనుక ఆరాధనకి క్రొత్త నిబంధన సత్యము చెప్తోంది. ప్రారంభంలో ప్రభు ప్రారంభించినటువంటి సంఘము 3000 మందితో ఏర్పడింది. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకుండా వాళ్ళు ఉన్నారు. కనుక రక్షణ ద్వారా పొందుకున్నటువంటి వాళ్ళు, సంఘముకు ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి మహింపరచాలి మీ దేహాల ద్వారా. అనగా మీ దేహాలు అనగా నీవు ప్రతి ఆదివారము సంఘ ఆరాధనలో ఉండాలి. సంఘ ఆరాధనకి 5 ఆజ్ఞలు సూచించబడ్డాయి. సంఘము కూడుకుని ప్రార్థన చేస్తుంది. రెండవదిగా దేవుని కీర్తిస్తున్నారు. మూడవదిగా దేవుని వాక్యం వింటారు, బోధింపబడుతుంది. నాలుగవది ప్రభు చేస్తున్నటువంటి ఆ బలియాగాన్ని మనం బ్రతుకున్నంతకాలం కూడా ప్రభు బల్ల కార్యక్రమంలో ప్రతి ఆదివారము పాలు పొందాలి. ఐదవది సంఘ క్షేమం కొరకు నీ జీవితాల్లో దేవుడిచ్చిన ఈవులుంచి శ్రేష్ఠ భాగములు కానుక రూపంలో సమర్పించాలి. ఈ 5 ఆజ్ఞలు క్రమం తప్పకుండా ఆజ్ఞలను అనుసరించి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా యథార్థముగా దేవుణ్ణి ఆరాధించాలి. అలా చేస్తే ఆరాధన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, నీ జీవితాల్లో మేలు కలుగుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, రక్షణ ఎందుకనేటువంటిది కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సంగతులు మీరు అర్థం చేసుకుని వాటికి అనుకూలంగా జీవిస్తారని, నిత్యత్వాన్ని మీరు పొందుకుంటారని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తోత్రములు, స్తుతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని మీరు కాపాడుతూ సంరక్షిస్తూ మీ రక్షణలో మమ్మల్ని జీవింపజేస్తూ కొనసాగింపజేస్తున్న విధానం బట్టి వందనాలు. రక్షణ గూర్చిన సంగతులు కొన్ని ఆలోచించాం. రక్షణ ఎంత అవసరమో, రక్షణ ఎందుకో కొన్ని సంగతులు మీ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. చెప్పబడిన సంగతులు నిష్ప్రయోజనం కాకుండా ప్రతి బిడ్డ జీవితంలో అది రక్షణకరంగాను మీకు మహింకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. ఈ కార్యాల కొరకు నాకు సహకరించిన స్థానిక సంఘాన్ని, సహకారుల్ని, ప్రోత్సహించిన బిడ్డల్ని, పరిచయం చేస్తున్న వారిని దీవించండి. మా దేశ రాష్ట్ర ప్రజల నాయకులు, అధికారులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. క్రీస్తును గూర్చిన రక్షణ సువార్త అనేక ప్రాంతాల్లో మరి
ప్రచురం చేయనట్లును ఆటంకాలు తొలగించి మీ దయని కృపను చూపమని ఈ ప్రార్థన విన్నపముల దయతో అంగీకరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన అవసరం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.